ఆ మాజీ మంత్రి పొలిటికల్ ఆక్టోపస్. అవకాశం దొరికితే అల్లుకుపోవడం ఆయన తత్వం. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎత్తులు తప్ప పల్లాలు ఏరగని నేత. అలాంటి సీనియర్ నేతకు ఈసారి ఎన్నికలు కొత్త అనుభవాలను, గట్టి పోటీని రుచి చూపించాయి. ఆఖరి నిమిషం వరకు టిక్కెట్టే ఖరారు కాలేదు. దీంతో ఆయన పొలిటికల్ కెరీర్ క్లోజ్ అన్నంతగా చర్చ జరిగింది. పట్టుబట్టి సాధించుకున్న నియోజకవర్గంలో ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు పక్కాగానే జరిగిందనే టాక్ వినిపిస్తోంది. కానీ బలాబలాలను, బలహీనతలను దెబ్బ కొడితే ఏం జరుగుతోంది? బిగ్ ఫైట్ జరిగిన చోట ఫలితం సంగతి ఏంటి? అంతు చిక్కని భీమిలి ఓటర్ల మనోగతం. గంటా శ్రీనివాసును గట్టెక్కిస్తారా? అవంతి శ్రీనివాసును ఆదరిస్తారా? మెజార్టీపై ఎవరి లెక్కలు వారివే. గంటా శ్రీనివాసరావు ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయమే అవసరం లేని నేత. కాపు కార్డు ఆయన బలం. అయితే రాజకీయ స్థిరత్వం లేకపోవడం బలహీనత. ఉమ్మడి విశాఖ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతల్లో ఒకరైన గంటా వర్గ రాజకీయాలు నడపడంలో దిట్ట. ప్రతి ఎన్నికకు నియోజకవర్గం లేకపోతే పార్టీ మార్చేస్తారనేది ఆయన మీదున్న ప్రధాన విమర్శ. అన్నిసార్లు కాకపోయినా అది నిజం కూడా. 1999లో టీడీపీలో చేరిన గంటా తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు. 2004లో చోడవరం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు ప్రజారాజ్యం పార్టీ టర్నింగ్ పాయింట్ అయింది. 2009లో అనకాపల్లి నుంచి పీఆర్పీ సీటుపై నెగ్గిన గంటా పార్టీ విలీనం తర్వాత మంత్రి ఛాన్స్ కొట్టేశారు. 2014లో టీడీపీ గూటికే చేరి భీమిలి నుంచి పోటీకి దిగారు. సైకిల్ పార్టీకి కంచుకోట లాంటి భీమిల్లో గెలిచి మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా పనిచేశారు. 2019లో మరోసారి సీట్ చేంజ్ చేసిన ఆయన విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజార్టీతో బయటపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు గంటా శ్రీనివాసరావు. అంతకుముందు ఆ తర్వాత కూడా నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. పైగా గెలిచిన కొద్ది రోజులకే భవిష్యత్తులో ఇక్కడి నుంచి మళ్లీ పోటీ చేయనని ప్రకటించడం ద్వారా కేడర్ను తీవ్ర గందరగోళానికి గురిచేశారు. గంటా ఏకపక్ష ధోరణిపై ఫిర్యాదులు, రాజకీయంగా హై హ్యాండెడ్గా ఉంటారనే అభిప్రాయం గంటాకు ఇబ్బందులను తెచ్చిపెట్టింది. 2024 ఎన్నికల్లో ఆయన టికెట్పై గ్యారంటీ లేని పరిస్థితి తలెత్తింది. కారణం గంటా శ్రీనివాస్ స్వయంకృత అపరాధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. నాయకత్వంతో సఖ్యత లేకపోవడం, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కలిసి రాలేదనే భావన వెరసి ఆఖరి నిమిషం వరకు అధిష్టానం పక్కన పెట్టేసింది. మారిన అంతర్గత పరిణామాలు, విస్తృతమైన పరిచయాలతో ఆఖరి వరకు చేసిన లాబియింగ్ ఫలించింది. భీమిలి వైసీపీ సిట్టింగ్ సీట్. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అవంతి శ్రీనివాస్ జగన్ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. అర్బన్ రూరల్ కాంబినేషన్తో కనిపించే ఈ సీటు ఒకప్పుడు టీడీపీ కంచుకోట అనే మార్కును చెరిపేసింది వైసీపీ. మరోసారి వైసీపీ సర్కార్ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం అత్యంత కీలకంగా మారుతుంది. ప్రతిపాదిత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కు కోర్ ఏరియా కూడా ఇదే అవుతుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉంది కనుకే భీమిలి ఎన్నికలపై అధికార పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇద్దరు కాపు నేతలు ప్రధాన పార్టీల ప్రత్యర్థులు కావడం, ఇద్దరూ రాజకీయంగా ఓ వెలుగు వెలగడానికి ప్రజారాజ్యం కారణం కావడంతో భీమిలిలో గెలుపు ఎవరిది అన్నదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు ప్రతి అంశం ఆసక్తిని రేకెత్తిచ్చేదిగా కనిపించింది. 3,63,013 మంది ఓటర్లున్నారు. 1,84,908 మంది మహిళలు, 1,78,090 మంది పురుషులు ఉన్నారు. 2014లో 75.31%, 2019లో 73.90%, 75.96% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 2,75,747 ఓట్లు పోలయ్యాయి. భీమిలి, ఆనందపురం, పద్మనాభం, చినగదిలి మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. వీటిలో చినగదిలి, భీమిలి మండలంలోని కొంత భాగం జీవీఎంసీలో అంతర్భాగం. దీంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్, కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాస్ విస్తృతమైన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టుబట్టి సాధించుకున్న సీట్లో గెలవడం, ఓడడం కంటే ముందు ఎంట్రీనే చర్చనీయాంశంగా మారాలన్న భావంతో రాజకీయ వలసలకు తెరతీశారు గంటా. తాను భీమిలి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సమయంలో ఉన్న పరిచయాల ద్వారా ఆకర్షణ మంత్రం ప్రయోగించి సైకలాజికల్ వార్కు తెరతీశారు. విస్తృతమైన పబ్లిసిటీ సాధించడం ద్వారా మరోసారి గెలుపు గంటాదే అనంత స్థాయిలో బిల్డప్ క్రియేట్ చేశారు. తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి సొంత మేనిఫెస్టోను ప్రకటించి రాజకీయ చర్చకు తెరతీశారు. భీమిలి, భోగాపురం మధ్య శాటిలైట్ టౌన్షిప్ అనేది ఆకర్షించేదిగా ఉన్నా మిగిలినవన్నీ ఆయన గతంలో పనిచేసినప్పుడు వదిలేసినవే. పోలింగ్ తర్వాత భీముని పట్టడం, ఎన్నికల ఫలితం ఎవరి పక్షం అన్న చర్చ జరుగుతోంది. మాజీ మంత్రులు గంటా, అవంతి వర్గాలు ఎవరికి వారే మెజార్టీ లెక్కలేసుకుంటున్నారు.
జనం అభిప్రాయం అంతిమం కనుక ఇక్కడ పోలింగ్ ప్యాటర్న్, అభ్యర్థులకున్న బలాలు, బలహీనతలు, పార్టీ పట్టు ఇవన్నీ చాలా కీలకం. ఎన్నికల్లో అర్బన్ ఓటర్లపై గంట ఎక్కువగా దృష్టి పెట్టారు. ఎండాడ, మధురవాడ, పిఎంపాలెం, భీమునిపట్టణం వంటి చోట్ల టీడీపీ విస్తృతమైన ప్రచారం చేసింది. సహజంగా అర్బన్ ఓటర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించి ఉండవచ్చన్న విశ్లేషణలు విస్తృతంగా ఉన్నాయి. అదే నిజమైతే భీమిల్లో టీడీపీకి నగర ప్రజల ఆదరణ లభించుండాలి. పోలింగ్ తీరును చూస్తే ఇక్కడ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందనేది అంతు చిక్కడం లేదు. ఈ స్థానంలో 87,266 ఓట్లు పోలవలేదు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ఉద్యోగులు, వలస కూలీలు ఈ నియోజకవర్గంలో నివసిస్తున్నారు. ఎన్నికల నాటికి వాళ్ళంతా సొంత జిల్లాలకు వెళ్లిపోవడంతో ఇక్కడ పోలింగ్ తగ్గింది. ఆ ఎఫెక్ట్ టీడీపీకి ఖచ్చితంగా పడుతున్న లెక్కలున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళా ఓటర్లను ప్రభావితం చేశాయనేది పోలింగ్ తీరును బట్టి అర్థమవుతోంది. గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా ఓటేయడం అక్కడ వైసీపీకి కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. మొదటి నుంచి రూరల్ ప్రాంతంపై ఫోకస్ పెంచిన వైసీపీ ఎక్కడికక్కడ చాప కింద నీరులా పని చక్కబెట్టేసింది. రాజకీయ చాణుక్యుడిగా పిలుచుకునే బొత్సకు భీమిలి నియోజకవర్గంలో విస్తృతమైన వ్యక్తిగత, కుటుంబ పరిచయాలున్నాయి. బొత్స ఝాన్సీ ఎంపీ అభ్యర్థి కావడంతో సహజంగానే తమకు పట్టున్న భీమిల్ని మరింత ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. ఇది ప్రత్యక్షంగా పరోక్షంగానూ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ కు ప్లస్ పాయింట్ అయింది. అక్రమాల ఆరోపణలు లేకపోవడం సిట్టింగ్ ఎమ్మెల్యేగా అవంతికి ఎంత ప్లస్సో, దుందుడుకుతనం, తూలనాడే తత్వం అంతే మైనస్ అన్న చర్చ జరుగుతోంది. గంటా శ్రీనివాస్ అవకాశవాద రాజకీయ నేత అనేది ప్రత్యర్థులు చేసే బలమైన విమర్శ. అందుకు తగ్గట్టుగానే ఆయన చర్యలుంటాయి. జనసేన ఓట్లు ఎంతవరకు ట్రాన్స్ఫర్ అయిందనేది క్లారిటీ లేదు. ఇలా చూసుకున్నప్పుడు గంటా అవంతుల్లో గెలుపు ఎవరిది అనేది విశ్లేషకులకు కూడా అందడం లేదు. సంప్రదాయ టీడీపీ ఓటు బ్యాంకు జనసేన సంపూర్ణ మద్దతు లభిస్తే గంట గట్టెక్కిస్తారు. రూరల్ ఓటింగ్, బొత్స అండదండలు కలిసొస్తే అవంతి అదృష్టవంతుడవుతాడన్న అంచనాలు